నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల త్రయోదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని అనంగ త్రయోదశి, కామధేను త్రయోదశి అనే పేర్లతో పిలుస్తారని ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి కౌస్తుభం, తిథితత్వం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి అనంగ త్రయోదశి సందర్భంగా ఈరోజు అనంగుడిని పూజించాలి. అనంగుడు అంటే మన్మధుడు అని అర్థం. పరమేశ్వరుడు తన త్రినేత్రాన్ని తెరిచినప్పుడు ఆ అగ్నిజ్వాలలలో మన్మధుడు భస్మీపటలం అయిపోతాడు. ఆ తర్వాత మన్మధుడి భార్య అయినటువంటి రతీదేవి మనోభీష్టం మేరకు కేవలం రతీదేవికి మాత్రమే మామూలు రూపంలో కనిపిస్తూ ఉంటాడు. అనంగుడు అంటే మన్మధుడు అని అర్థం. కాబట్టి ఈరోజు రతీ మన్మధులను స్మరించుకోవటం ద్వారా వివాహపరమైన, దాంపత్యపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అనంగ త్రయోదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఆ ఒక్క శ్లోకం చదువుకుంటే అనంగ త్రయోదశి సందర్భంగా దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దంపతుల మధ్య సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైన శ్లోకం ఏంటంటే, నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయ చ. ఇది శ్లోకం. దీపారాధన చేశాక ఈ శ్లోకాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే చైత్ర శుక్ల త్రయోదశి తిథిని కామధేను త్రయోదశి అనే పేరుతో కూడా పిలుస్తారని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ఈరోజు కామధేనువును ఆరాధన చేయాలి. కామధేను గాయత్రి మంత్రాన్ని పఠించాలి. కామధేనువుకు ఉన్నటువంటి విశిష్టత గురించి పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దేవతలు, దానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీరసాగర మథనంలో శ్రీ మహాలక్ష్మీదేవితో పాటుగా లక్ష్మీదేవి అంశాస్వరూపంగా సురభి అనే పేరుతో కామధేనువు ఆవిర్భవించింది. కామధేనువు, సురభి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము. ముక్కోటి దేవతలు కామధేనువు సురభిలో ఉంటారు. అలాగే సురభి తెల్లటి మబ్బు లాంటి శరీర ఛాయతో ఆవిర్భవించింది. కామధేనువు సురభికి ఉన్నటువంటి 4 పాదాలు కూడా 4 వేదాలను తెలియజేస్తాయి. కామధేనువు ముఖము సూర్యచంద్రులను తెలియజేస్తుంది. మెడ అగ్నిదేవుడికి సంకేతం. కామధేనువు కొమ్ములు సమస్త దేవతలను తెలియజేస్తాయి. కాబట్టి చైత్ర శుక్ల త్రయోదశి సందర్భంగా కామధేనువును ఆరాధన చేయటం ద్వారా, కామధేను గాయత్రి మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించడం ద్వారా ముక్కోటి దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ కామధేను గాయత్రి మంత్రం ఏంటంటే, ఓం శుభకామ్యాయై చ విద్మహే కామతత్రాయై చ ధీమహి తన్నో ధేను ప్రచోదయాత్. దీన్ని కామధేను గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. అలాగే కలియుగంలో భృగు మహర్షి కామధేను యంత్రము అని ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని కూడా ఆవిష్కృతం చేశారు. ఎక్కడైనా సరే గృహంలో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ కామధేను యంత్రం ఉన్నట్లయితే ఆ గృహంలో, వ్యాపార సంస్థలో అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. చైత్ర శుక్ల త్రయోదశి సందర్భంగా ఈ కామధేను యంత్రాన్ని వ్యాపార సంస్థలో కానీ, గృహంలో కానీ ఏర్పాటు చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి అనంగ త్రయోదశి, కామధేను త్రయోదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారికి అయ్యవారికి నడుమ ఉన్నటువంటి అనుబంధం లౌకికమైన కామనాబంధం కాదు. అందుకే కాముడు లౌకికుడు, లోక వ్యవహారాలకు వాడు. వీళ్ళు లోకాతీతమైనటువంటి సహజమైనటువంటి దాంపత్యం వాళ్ళది. ఆ భావం ఇందులో కనబడుతున్నది. ఆ సహజమైన ఆకర్షణ అమ్మవారి పట్ల శివునుకున్నది. శివస్మరణ జరుగుతున్నది. పైగా అద్భుతమైన పద్మానికి కింజల్కములు ఉంటాయి, మధ్యలో కేసరములు. అవి అందంగా ఉంటాయి. అలా అమ్మవారు ముఖపద్మంలో చిరునవ్వు అనే కింజల్కములు ప్రకాశిస్తున్నాయన్నారు. దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజల్క రుచిరే. దశన రుచి అంటే పలువరుస యొక్క కాంతి కింజల్కముల వలె ఉన్నది. ఇక సహజ సుగంధము అమ్మవారికి ఉన్నది ఆ వదనమునందు. అది శివుని కనుచూపులని తుమ్మెదల్ని మత్తెక్కిస్తున్నది. అటువంటి దివ్యవదనమునకు నమస్కారము.
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అనే వర్ణన దీంతో పూర్తయింది. ఆ వదనంలో మళ్ళీ ప్రత్యేకించి తెలుసుకోవాల్సినవి ఆ చిరునవ్వుని ఇప్పుడు తెలుసుకున్నాం. విశేషించి ఆ వదనములో నుదురు గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకరః. ఇది ఒక అద్భుతమైన భావం. అమ్మ, చంద్రుడి యొక్క సగం ముక్కని నుదుటి మీద పైన ఉన్నటువంటి కిరీటం దగ్గర శోభగా ఉంది. చంద్రలేఖ ధరించే గనక అది అలా వృత్తాకారంలో ఆయన కనబడుతున్నాడు కనుక అర్ధచంద్రుడు అనుకుందాం. మనకు లేఖామాత్రంగా కనబడుతున్న సగం అక్కడున్నాడు. చంద్రుడు సగం అక్కడుంటే మిగిలిన సగం ఎక్కడుండొచ్చు అంటే నీ పాలభాగంలో ఉన్నాడమ్మా అన్నారు ఇక్కడ. సరిగ్గా అష్టమి చంద్ర విభ్రాజిత లిఖస్తర శోభిత అనే లలితానామం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అష్టమి నాడు చంద్రుడు అంటే సరిగ్గా చంద్రునికి సగభాగం ఉంటాడు. పరిశీలించండి, అర్ధభాగం. అమ్మవారి యొక్క పాలాన్ని అష్టమి నాడు చంద్రుడితో పోల్చారు. అయితే అష్టమి ఏ అష్టమి, శుక్లపక్షమా కృష్ణపక్షమా అని ప్రశ్న వస్తుంది. చిత్రం ఏంటంటే ఏ పక్షమో చెప్పలేదు, అష్టమి అన్నారు. ఇంకా ఏ తిథి చెప్పినా పక్షం చెప్పాలండి, లేకపోతే లేఖను పోల్చుకోవడం కష్టం. ఎందుకంటే శుక్లపక్ష పాడ్యమి కృష్ణపక్ష పాడ్యమి ఒక్కలా ఉండదు. మిగిలిన తిథుల్లో శుక్లపక్ష కృష్ణపక్షాలకి వైపరీత్యం ఉంది, కానీ అష్టమి మాత్రం శుక్లపక్ష కృష్ణపక్షాలు ఒకేలా ఉంటుంది. అందుకు అష్టమి అని చెప్పడంలో అందులో శుక్లపక్షంలో హెచ్చే కళలు, కృష్ణపక్షంలో తగ్గే కళలు, కానీ అష్టమి నాడు మాత్రం సమంగా ఉంటుంది. అమ్మవారి యొక్క పాలభాగాన్ని అష్టమితో చెప్పడం ఏంటంటే హెచ్చు తగ్గులు లేకుండా సమముగా ఉన్న స్థితి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మార్పు ప్రధానంగా పాలభాగంలో కనబడుతుందండి. మనం మాట బయటకు చెప్పకపోయినా నుదురు చిట్లించడమో నుదురు వికసింపజేయడమో చేస్తాం. దాన్ని బట్టి వాడు ఏమనుకుంటున్నాడో తెలిసిపోతుంది. ఇలాంటి వికారాలు మానవుల్లో చాలా చూస్తూ ఉంటాం, కానీ అమ్మవారి యొక్క పాలభాగంలో ఏ వికారము లేదు. అది శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ఒకేలా ఉండే నిర్వికార స్థితిని సూచిస్తున్నది అని చెప్పడం ఇందులో ఉన్న అద్భుతమైన భావం. అయితే అటువైపేమో అలా ఉన్నది, కిందికి చూస్తే బోర్లించినట్టుంది అర్ధచంద్రుడు, పైన చూస్తే వెల్లకిలా ఉన్నట్టున్నది. వెల్లకిలా ఉన్నటువంటి చంద్రుడు అటువైపు, బోర్లా ఉన్నటువంటి చంద్రుడు అటువైపు. అంటే చంద్రుడు రెండు ముక్కలు నీ తల మీదే ఉన్నాయమ్మా. ఆ ముక్క ఈ ముక్క కలిపితే మళ్ళీ అంటే దాన్ని ఇలా తిప్పి దీన్ని కానీ కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది కదా అన్నారు ఇక్కడ. అంటే పూర్ణచంద్ర కళ ఇక్కడికి వచ్చేసింది అమ్మవారికి. అక్కడ ఆ అర్థం, ఇక్కడ ఈ అర్థం పెట్టుకుని సుధాలేపస్యూతి అంటే చంద్రుడు పరిణమతి రాకాహిమకరః. రాక అంటే పూర్ణిమ, రాకాహిమకరుడుగా పరిణమిస్తున్నాడు అని చెప్పారు. ఈ రెండిటి చేత అంటే అమ్మవారి చంద్రకళా స్వరూపుని స్ఫురింపజేయడం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. పైగా విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మితః. విపర్యాసన్యాస అంటే ఒకటి ఇటు ఒకటి అటు ఉండడం విపర్యాసన్యాసం. దాన్ని మిథః కలిపినట్లయితే రాకాహిమకరః అవుతుంది అంటూ పూర్ణత్వం అష్టమీ చంద్ర విభ్రాజక స్తరశోభిత వద్దకు వచ్చేసింది. ఇంకా మించినటువంటి సౌందర్యం మిగిలిన వదనంలో ఉందంటే పూర్ణచంద్ర కళల్ని మించినటువంటి సౌందర్యం నీ వదనంలో ఉందమ్మా అంటూ అమ్మవారి యొక్క వదనాన్ని ధ్యానం చేస్తున్నారు. అయితే లావణ్యం అనే మాట ఇందులో వచ్చింది. లావణ్యం అంటే ముత్యము లోపలుండే తడుకుదనాన్ని, నునుపుదనాన్ని లావణ్యం అంటారు. లావణ్యానికి నిర్వచనం ఇది. మనం సౌందర్యం, లావణ్యం అన్నీ ఒకటే పదాల కింద వాడేస్తాం, కానీ దేనికి ఏది వాడాలో మనకు శాస్త్రం చెప్తోంది. అది ముక్తా ఫలేషు ఛాయాయాః తరళత్వమివాంతర ప్రతిభాతి యదంగేషు తా లావణ్యమిహోచ్యతే అని చెప్తారు ఇక్కడ. ముత్యము లోపల ఉన్నటువంటి నునుపుతనము ఏదైతే ఉందో నిగనిగ అంటారు. ఆ నిగనిగని లావణ్యం అనాలి. అటువంటి లావణ్య ద్యుతి అమ్మవారి యొక్క పాలభాగంలో చూపిస్తున్నారు. ఇక్కడ కనుబొమల్ని వర్ణిస్తున్నారు. ఈ కనుబొమల తీరు ఎంత అద్భుతంగా ఉంటుందంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. బయట మన్మథుడు శివుడి దగ్గరికి వెళ్ళి ధనస్సు పెడితే తగలడ్డాడు. అసలు మన్మథుడి ఉద్దేశం ఏంటి? అమ్మవారి వైపు శివుడిని తిప్పాలని. దగ్ధమైపోయాడు ఆయన, ఆ పని చేయలేపాడు. అయితే శివుడు అమ్మవారి వైపు తిరిగాడా లేదా తర్వాత చెప్పాలి. ఎలాగూ తిరిగాడు. అయితే మన్మథుడు విజయం సాధించినట్లా సాధించినట్లా? సాధించాడానికి చెప్పలేదు. ధనస్సు ఇంకా పట్టుకుని ఎక్కుపెట్టాడు లేదో తగలడిపోయాడు. మరి అనుకున్న సాధించేశాడు కదా. అంటే విజయం ఎవరిదంటే మన్మధుడిదే విజయం అంటే.
ఆయన బయట ఉంటే తగలెట్టేస్తాడని జాగ్రత్తగా అమ్మవారిని ఆశ్రయిస్తే ఆవిడ ధనుస్సు ఇచ్చింది, అది పట్టుకున్నాడు ఇక్కడ. అదేమిటంటే అమ్మవారి కనుబొమలు మన్మథుడి ధనువులాగా ఉన్నాయని. అంటే బయట మన్మథుడు ఫెయిల్ అయ్యాడు, కానీ అమ్మ ముఖపద్మంలో ఉన్న మన్మథుడు మాత్రం విజయం సాధించాడు. ఎందుకంటే అమ్మ కామకళాస్వరూపిణి కనుక ఆ మన్మథ స్ఫురణ కలిగిస్తున్నారు. ఈ మన్మథుడు వేరు. ఎక్కడైనా సౌందర్యాన్ని వర్ణించినప్పుడు మన్మథ సంబంధమైన అంశములతో పోల్చుతారు. అంటే మనసును ఒక మార్పుకు తీసుకొచ్చే లక్షణం అది. అదే మన్మథునితో పోలుస్తారు. అమ్మ వదన సౌందర్యం అనే మన్మథుడు మాత్రం శివుణ్ణి జయించగలిగాడు, ఈ మన్మథుడు జయించలేకపోయినా. అయితే వదన సౌందర్యం అనే మన్మథుడు ఆయన ఒక ధనుస్సు పట్టుకున్నాడు. ఆ ధనుస్సు ఏమిటంటే అమ్మవారి కనుబొమల్ని ధనుస్సుగా తీసుకున్నాడు. ఎందుకంటే కనుబొమలు ధనురాకారంలో ఉంటాయి. అంటే పైకి ఇలా వచ్చే ఒక కనుబొమ మళ్ళీ కిందికి దిగి మళ్ళీ పైకి వస్తుంది. అయితే ధనుస్సు ఎలా ఉంటుందంటే అంత ఒకే మెటల్గా కనబడాలి మొదటి నుండి చివరి వరకు. కానీ మధ్య భాగం అమ్మవారికి కనిపించట్లేదు. ఎందుకంటే రెండు కనుబొమలు కదిసిపోయినట్లు ఉంటే సాముద్రిక శాస్త్రం ఉత్తమ లక్షణం అనదు. అలాగని ఇప్పుడు అందరూ కనుబొమలు తడువుకోకండి. ఇందులో ఉన్నది సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉత్తమ లక్షణం ఉండడం అంటే కనుబొమల నడివి భాగం కలవకూడదు. కనుబొమల దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న వెంట్రుకలు కనుబొమల నడివి ప్రాంతంలో కలియకూడదు అని శాస్త్రం. అమ్మవారు కలియడం లేదు. ఇటు అలా ఉబ్బినట్టుంది, అటు అలా ఉబ్బినట్టుంది. అంటే ధనుస్సు పూర్తిగా ఉందా? మరి మధ్యభాగం కనిపించట్లేదు కదా ధనుస్సు కంటే. ధనుస్సు మధ్యలో చేత్తో పట్టుకుంటారు కదమ్మా, పట్టుకున్నప్పుడు ఆ భాగం కనబడదు కదా. అదే మన్మథుడు అలా పట్టుకున్నప్పుడు ఆ మధ్యలో పిడికిని పట్టుకున్న చోటు నడిమి భాగము, మిగిలిన ధనుస్సు అక్కడ కనబడుతున్నది. ఇది పట్టుకుని ధనుస్సు కింద మళ్ళీ వింటినారి ఉండాలి. వింటినారి అంటే తుమ్మెదలు నల్లగా ఉంటాయి. అందుకే అమ్మవారి క్రింది రెప్ప కింద ఉన్నటువంటి చిన్న చిన్న పక్ష్మములు అంటారు వాటిని. అంటే చిన్న వెంట్రుకలు ఏవైతున్నాయో అవంతా కలిపి చూస్తే ఒక దివ్యమైన తుమ్మెదల నారిలాగా ఉంది. దాన్ని పట్టుకుని అమ్మవారి ముఖమనే మన్మథుడు చూపులని బాణం శివుడి వైపు వచ్చేసి అమ్మవారి వైపు ఆయన తిరిగేటట్టు చేశాడమ్మా అన్నారు. సర్వం శ్రీ లలితా మహాత్యపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు చైత్రశుద్ధ త్రయోదశి. ఈనాటిని అనంగ త్రయోదశి అని కూడాను అంటారు. మదన త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మదనుడు బ్రహ్మచేత, శివుడి చేత, అనంగుడు అంటే అంగము లేనివాడిగా చేయబడినట్లు పురాణ కథల్లో కూడా చెప్పబడ్డది. ఈరోజు ఉదయం స్నానానంతరం నూతన వస్త్రాలు ధరించి గంధ పుష్పాదులతో మన్మధుణ్ణి పూజ చేయాలి. అనంతరం నమో రమాయ కామాయ కామదేవస్య మూర్తయే బ్రహ్మ విష్ణు శివేంద్రాణం నమః క్షేమకరాయచ అని చెప్పేసి నమస్కారం చేసి లడ్డూలను నివేదన చేయాలి. రాత్రి సమయంలో జాగరణ చేయటం కూడా చాలా మంచిది. కుటుంబం సుఖశాంతులతో ఉండటానికి, చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది. శివుని దమనంతో పూజించడం వల్ల కూడా విశిష్టవంతమైన ఫలప్రదాన్ని మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రవచనం. దమనానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు మరి ఈ మాసంలో. కాబట్టి ఇంటిలోనే ప్రాంగణంలో ఒక కుండీలో దమనం అనేటువంటిది పెంచడం చాలా మంచిది. ఇటువంటి విశిష్ట పర్వదినాల్లో దమనంతో పూజ చేయటం వలన జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలు పటాపంచలైపోవటమే కాకుండా అదృష్టం మనకు చక్కగా చెందింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శివ పార్వతులను, విష్ణుమూర్తిని, కామదేవుణ్ణి, వివిధ రకాలైన దేవతామూర్తుల్ని కూడాను ఈ మాసంలో
దమనంతో గనక పూజ చేసినట్లయితే విశిష్ట ఫలాలు మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురుశాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:18. తిథి త్రయోదశి రాత్రి 1 గంట వరకు. నక్షత్రం పొబ్బ మధ్యాహ్నం 12:24 వరకు. వర్జం రాత్రి 8:26 నుంచి 10:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:50 వరకు. అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:07 వరకు. రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం అనంగ త్రయోదశి, అంటే మన్మధుడికి రతీదేవికి పూజ చేయడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగనే గురువారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, అనఘాదేవితో సహా దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సంపద, అనుభవయోగ్యమైన సంపద వృద్ధి చెందడంతో పాటుగా మనకు చుట్టూ ఉండేటువంటి ఘటనల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి పెరుగుతుంది. దత్తాత్రేయుడు మనకు 24 గురువుల్ని పరిచయం చేశాడు. అవేమిటి అంటే ఆయనకంటే శక్తివంతమేమి కాదు, లోకంలో జరిగే ఘటనలు అన్నమాట. అంటే మనకు ఏ ఘటన జరిగినా కూడా ఆ లోకంలో ఆ ఘటన నుంచే మనం జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. ఆ విధానాన్ని ఆయన నేర్పాడు. అలాగే అనఘాదేవి లక్ష్మీదేవి, దాని స్వరూపం ఏమిటి అంటే పాపము లేని వారికి మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం సంభవిస్తుంది. అంటే ఏమిటి? అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది అన్నమాట. మన దగ్గర సంపద ఉంటే చాలదండి, కాపలాగా కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? దాన్ని మనం అనుభవించగలగాలి. ఆ అనుభవించగలగడం అనేటువంటిది అనఘాదేవి యొక్క అనుగ్రహం వల్ల సిద్ధిస్తుంది. అందువల్ల మొత్తం మీద దత్తాత్రేయుడికి అనఘాదేవికి పూజ చేసుకోవడం ద్వారా ధార్మిక మార్గంలో సంపాదించడం, సంపద సమకూడడం, దాన్ని రక్షించుకోగలగడం, దాన్ని సద్వినియోగం చేయగలగడం అనేటువంటి ప్రత్యేక లక్షణాలు మనకు కలుగుతాయి అన్నమాట. ఈరోజు మరో విశేషం ప్రదోషం. ప్రదోషం సూర్యాస్తమయం నుంచి 1:12 కాలంలో ఈ ప్రదోష కాలం ఉత్తమంగా ఉంటుంది. ఆ సమయంలో మనం దక్షిణామూర్తికి కానీ లేదా శంకరునికి కానీ శనగలతో పూజ చేసి, కేజీంపావు శనగలతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహానుగ్రహం చేకూరడంతో పాటుగా మనకు గురువునికి సంబంధించినటువంటి దశాదోషాలు కానీ అలాగనే గోచార దోషాలు కానీ పూర్తిగా నివారించబడతాయి. నేటి ఆణిమత్యాలు. క్రియాశీలుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు.
మగపిల్లవాడి తండ్రి ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లని మాకు ఇస్తారా అని అడగాలి. ఓ తాంబూలం ఇచ్చి, అయ్యా మా వంశగౌరవం, మా ఇంటి మర్యాద మీకు తెలుసు, మా ఇంటికి ఉన్న ఐశ్వర్యం ఏమిటో మీకు తెలుసు, నాకు తగిన కోడలు ఎక్కడుందో వెతికి తీసుకురండి అని పెద్దల చేతిలో తాంబూలం ఉంచుతాను. అందుకని పెద్దలు నిర్ణయించినారుగానా వాళ్ళు పెడతారు అవతల వాళ్ళ ఇంటికి. అప్పటికి ఆ పిల్ల పూజ చేసుకుంటూనో వ్రతం చేసుకుంటూనో ఉంటుంది అని శాస్త్రం. ప్రవర చెప్పి అమ్మాయిని అపేక్షిస్తారు. ఆ అమ్మాయిని ఇస్తాను, తప్పకుండా ఇస్తాను, కానీ ధర్మేచా అర్ధేచా కామేచా నాతిచరామి అని ప్రమాణం చేస్తేనే. అసలు నిజానికి మీరు శ్రీరామాయణం సీతా కళ్యాణం చదవండి, వివాహ వేదిక అంతా ఎవరిది అంటే ఆడపెళ్లి వారిదే. ఆడపెళ్లి వారి అనుమతి, కన్యాదాత అనుమతి లేకుండా మగపెళ్లి వారు వేదిక మీదకి ఎక్కడానికి అర్హత లేదు. ఆడపిల్ల తండ్రిదే అధికారం. ఎక్కడి ధర్మం అక్కడే, లేకపోతే ఇంకా రామాయణం చెప్పడం ఎందుకు? కాబట్టి ఆయన తన కొడుకులకు తగిన భార్యలు రావాలి, అది నిర్ణయించవలసిన అధికారం ఎవరిది? తండ్రిదొక్కడిది. శాస్త్రంలో ఇంటికి కోడలుగా ఎవరు రావాలో నిర్ణయించేటటువంటి అధికారం తండ్రిది. అందుకని తండ్రి నిర్ణయించాలంటే తల్లి చెయ్యకూడదని కాదు. తండ్రి తల్లిని, తన భార్యని సంప్రదిస్తాడు. ఆ అమ్మాయిని కోడలుగా తెద్దాం అనుకుంటున్నానే అంటే, ఏమండి అని ఏదైనా చిన్నదనుకోండి, ఏం కాదు, నేను చెప్తున్నాను కదా ఆ అమ్మాయి మనకి తగిన కోడలు అన్నాడు అనుకోండి, పరమ సంతోషంగా ఆమె కూడా అనువర్తించాలి. కాబట్టి కోడల్ని నిర్ణయించడం ఆయనది కర్తవ్యం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, అందుకని వశిష్ఠాది మహర్షుల్ని కూర్చోబెట్టుకుని తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః, ఆయన నా కోడళ్ళు రావాలి, ఎక్కడున్నారో నా కొడుకులకు తగినటువంటి కోడళ్ళని వెతకండి, ఎక్కడెక్కడున్నారో చూడండి, ఆ పిల్లల్నిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడన్నాడు ద్వారపాలకుడు వచ్చి. ఈ మాట అనగానే పైకి భక్తి ప్రకటనం చేస్తున్నాడు, కానీ లోపల దిగులుంది, భయం ఉంది. కారణం ఏమిటి? విశ్వామిత్రుడంటే ఇతపూర్వం కోపానికి పెట్టింది పేరు బ్రహ్మర్షి కాకముందు. అమ్మో విశ్వామిత్రుడు వచ్చాడు, ఏమడుగుతాడో కోపంగా ఉన్నవాళ్ళు అన్న భావన మనకుందనుకోండి, వెంటనే మనం చేసే పని ఏమిటంటే అవతల వాళ్ళని పొగడ్డం మొదలెడతాం. నిజానికి ఆ విషయంలో దశరథుడు కించిత్ వైక్లభ్యాన్ని పొందాడు. కానీ దశరథ మహారాజు గారి మీద తీర్పు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. 60,000 సంవత్సరములు పిల్లలు లేకపోతే అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేసి కన్నాడు కొడుకుల్ని. ఆ పిల్లలు లేకపోతే ఒక్కరోజు ఉండలేడు. 4 కొడుకులు ఉన్నవాడికి 4 బాహువులు. అయినా రాముడంటే దశరథ మహారాజు గారికి ప్రాణం. మిగిలిన 3 విలిచి రాముడు ఉంటే ఉండగలడు, రాముడు లేకుండా 3 బతకలేడు. అది పక్షపాతం వల్ల కాదు, ఎందుకో మహర్షి చెప్పారు. రామో రతికరప్పితుః, ఆయన గుణముల చేత తండ్రిని అంత సంతోషపెట్టాడు. ఆ రాముడు అక్కడుంటే తమ్ముళ్ళని కూడా తన ఛత్రఛాయల కింద పెద్దవాళ్ళని చేయగలడు, సంస్కారాన్ని నిలబెట్టగలడు. ఆ పెద్ద కొడుకు ఒక్కడుంటే చాలు, వాడు దగ్గరుంటే పొంగిపోతాడు దశరథుడు. భరత శత్రుఘ్నులు మేనమామ గారింటికి వెళ్ళిపోయినా రామలక్ష్మణులు దగ్గరుంటే ఉంటాడు. రామలక్ష్మణులు 14 ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానంటే వారం రోజుల్లో చచ్చిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సుఖస్యాంతం సదా దుఃఖం, సుఖస్యాంతం సదా దుఃఖం, దుఃఖస్యాంతం సదా సుఖం. దుఃఖస్యాంతం సదా సుఖం. సుఖానికి ఎల్లప్పుడూ అంతం ఏమిటి? దుఃఖం. అలాగే ఎప్పుడు దుఃఖానికి అంతం సుఖమే అవుతుంది. అన్ని విధాల కూడబెట్టడానికి అంతం నాశనమే. కూడబెట్టిందంత నాశనం అవుతుంది కదా. ఉన్నతులు అన్నిటికీ అంతం పతనమే అవుతాయి. కలయికలన్నీ వియోగంతో అంతమవుతాయి. జీవితం మరణంతో అంతమవుతుంది.
నిర్మించబడిన వాటికి వినాశమే అంతం. పుట్టిన వాటికి మరణం తప్పదు కదా. ఈ లోకంలో చరాచరమైనదంతా అశాశ్వతమై ఉంది. యజ్ఞాలు, దానాలు, తపస్సు, అధ్యయనం, వ్రతాలు, నియమాలు. ఇప్పుడు చాలామందికి అధ్యయనం అంటే ఏంటి? భగవద్గీత చదవటం ఒక అధ్యయనమే. అధ్యయనం అంటే వేదము అనుకోవకండి. వేదాధ్యయనం వేరే వాళ్ళు చేసేవారు. ఈ యజ్ఞాలన్నీ చెప్పుకున్నాం మనం. యజ్ఞాలంటే హోమకుండం వేసుకొని దాంట్లో వేసేదేం కాకుండా, యజ్ఞాలంటే ఎట్లా యజ్ఞం, ఆత్మలోనే యజ్ఞం చేసేది చెప్పుకున్నాం. దానాల గురించి చెప్పుకున్నాం. తపస్సు అంటే ఏం చెప్పుకున్నాం. అధ్యయనం, చదువుకునేది, ఇప్పుడు పఠనం చేసేది, మహాభారతం మళ్ళీ చదివేది అధ్యయనం. వ్రతాలు, నియమాలు, ఇవన్నీ అంతమయ్యేవే కదా. ఒక్క జ్ఞానికి మాత్రమే అంతం ఉండదు. మిగతావన్నీ అంతమైపోతాయి, ఒకరోజు అంతమైపోతాయి. అందుకని జ్ఞానాన్నే సంపాదన చేయటానికి ప్రయత్నం చేయాల. తస్మాత్ జ్ఞానేన శుద్ధేన ప్రశాంతాత్మా జితేంద్రియగ నిర్మమో నిరహంకారగ ముచ్యతే సర్వపాప్మభిః. కాబట్టి విశుద్ధమైన జ్ఞానంతో ప్రశాంత చిత్తుడై అహంకార మమకారాలు లేకుండా ఉండేవాడు సకల పాపాల నుంచి విముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. ఇంకా గురుదేవుడు ఇట్లా చెప్తున్నాడు శిష్యులకి, మహర్షులారా, మనస్సులాగా మానవుల దేహమనే మనోహర కాలచక్రం ఎప్పుడు కదులుతూ ఉంది. ఇది మహత్తత్వం నుండి స్థూలభూతాల వరకు 24 తత్వాలతో నిర్మించబడి ఉంది. దీని వేగం ఎప్పటికీ ఆగదు. ఇది సంసార బంధనానికి అడ్డుకోరానిది అవుతుంది. ముసలితనం, శోకం దీన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఇది రోగాలు, చెడు వ్యసనాల ఉత్పత్తికి స్థానమై ఉంది. ఇది దేశకాల అనుసారంగా సంచరిస్తూ ఉంటుంది. బుద్ధి ఈ కాలచక్రానికి సారమై ఉంది. మనస్సు, స్తంభాలు, ఇంద్రియాలు బంధనాలై ఉన్నాయి. పంచమహాభూతాలు దీనికి కాండమై ఉంది. అజ్ఞానం దీనికి ఆవరణమై ఉంది. శ్రమ, వ్యాయామం దీని శబ్దాలు. పగలు, రాత్రి ఈ చక్రాన్ని చలింపజేస్తూ ఉంటాయి. శీతోష్ణాలు దీనికి ఆవరణ మండలం అయి ఉన్నాయి. సుఖదుఖాలు దీనికి సందులై ఉన్నాయి. ఆకలి దప్పులు దీనికి కీలకాలై ఉన్నాయి. ఎండ, నీడలు, రేఖలు కన్నులు మూయటం, తెరవటంతో దీని చలనత్వం ప్రకటమవుతుంది. ఘోరమోఘ రూపమైన జలంతో అంటే కన్నీళ్లతో ఇది నిండి ఉంది. ఇది నిరంతరం గతిశీలం, అచేతనం అవుతుంది. మాసపక్షాదులలో దీన్ని లెక్కిస్తారు. ఇది ఎప్పుడూ ఒకే అవస్థలో ఉండదు. క్రింద పైన మధ్య ఉండే లోకాలలో సంచరిస్తూ ఉంటుంది. తమోగుణ వశమై ఉండటం వల్ల పాప పంకంలో ప్రవర్తిస్తూ ఉంటుంది. రజోగుణ వేగం దీనిని భిన్న భిన్న కార్యాలలో లగ్నం చేస్తుంది. ఇది మహాగర్వంలో పెరుగుతూ ఉంటుంది. త్రిగుణానుసారం దీని ప్రవృత్తి ఉంటుంది. మానసిక చింతయే ఈ చక్రానికి చుట్టూ ఉండే పట్టా అయి ఉంది. ఇది ఎల్లప్పుడూ శోక మృత్యువులకు వశమై పనులతో కూడి ఉంది. ఆసక్తియే దీని పొడవు, వెడల్పులు. లోభ తృష్ణలే ఈ చక్రాన్ని క్రిందికి పైకి తిప్పటానికి కారణాలు. అద్భుతమైన అజ్ఞానం దీని ఉత్పత్తికి కారణమై ఉంది. భయ, మోహాలు దీనిని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి ఉన్నాయి. ఇది ప్రాణులను మోహంలో పడవేసేదై ఉంది. ఆనంద ప్రీతుల కోసం సంచరిస్తుంది. అనంతమైన ఆనందాలు, కామక్రోధాలను సంపాదించుకుంటుంది. రాగద్వేషాలనే ద్వంద్వాలతో కూడిన జడదేహ రూపమైన ఈ కాలచక్రమే దేవతలతో సమస్త జగత్తు సృష్టికి కారణమై ఉంది.
తత్వజ్ఞానం కలగటానికి కూడా ఇదే కారణమై ఉంది. ఈ దేహమయమైన కాలచక్ర ప్రవృత్తిని, వృత్తులను ఎల్లప్పుడూ బాగా తెలుసుకునేవాడు ఎప్పుడు మోహంలో పడడు. అతడు సమస్త వాసనల నుండి, సర్వవిధ ద్వంద్వాల నుండి, సర్వపాపాల నుండి విముక్తుడై పరమగతిని పొందుతాడు. ఈ ప్రపంచంలో విధి నిషేధ రూపమైన శాస్త్రం ఏదైనా చెప్పి ఉంటే దాంట్లో విద్వాంసుడు కావటం ద్విజుడికి మంచిది. మొదట సమస్త సంస్కారం సంపన్నుడై వేదోక్త విధానంగా అధ్యయనం చేస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. తర్వాత తత్వవేత్త అయినవాడు సమావర్తన సంస్కారం చేసుకొని ఉత్తమ గుణవంతమైన స్త్రీని వివాహం చేసుకోవాలి. తన పత్ని అందే అనురాగం కలిగి ఉండటం, ఎల్లప్పుడూ సత్పురుషుల ఆచారాలను పాటించటం, జితేంద్రుడిగా ఉండటం అనేవి గృహస్థులు ఆచరించవలసిన విధులు. ఇది మామూలుగా మనకేం అక్కర్లేదు, కానీ వెళుతున్నాను. గృహస్థులు దేవతలకు, అతిథులకు పెట్టగా మిగిలింది తినాలి. వేదోక్త కర్మలలో ఎల్లప్పుడూ నిరతుడై ఉండాలి. తన శక్తి కొద్ది సంతోషంగా యజ్ఞాలు చెయ్యాలి, దానాలు ఇవ్వాలి. ఇవి గృహస్థు చేయవలసిన కార్యాలు. వేదోక్తమైనటువంటి పిల్లలకి చెప్పేది ఇది. మననశీలుడైన గృహస్థు కాళ్ళు, చేతులు, కన్నులు, మాటలు, శరీరంతో కలిగే చాపల్యాలను విడిచిపెట్టాలి. అంటే వీటితో ఎలాంటి అమర్యాదను కలిగించే పనులు చేయకూడదు. వేదాంత పిల్లలకిది. దీనినే శిష్టాచారం అంటారు. ఎల్లప్పుడూ యజ్ఞోపవీతం ధరించి ఉండాలి. స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించాలి. ఉత్తమమైన నియమాలు పాటిస్తూ ఉండాలి. శౌచం, సంతోషం మొదలైన నియమాలు, సత్యం, అహింసాదులైనటువంటి నియమాలను పాటిస్తూ యథాశక్తిగా దానం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ శిష్టులతోనే కలిసి ఉండాలి. శిష్టాచారిని పాటిస్తూ శ్రీ జిహ్వ చాపల్యాలను జయించాలి. ఇంద్రియ జయం, మిత్రభావంతో ఉండటం, ఓర్పుగా ఉండటం, సకల ప్రాణుల యందు సమానత్వం, మననశీలత, ఉత్తమమైన నియమాలను పాటించటం, పవిత్రంగా ఉండటం కలిగి గృహస్థు ఎప్పుడు జాగరూకుడికై ఉండాలి. అలాంటివాడు స్వర్గాన్ని జయిస్తాడు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎంత సులభం చూడండి వాళ్ళకి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. ఈ అధ్యాయంలో బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. ఓపారి విన్నాం మనం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. మళ్ళీ సంవాదం ఇట్లా జరుగుతున్నది. మహర్షులారా, నిశ్చితమైన నియమాలను చెప్పేవారు, వేదాలకు కారణమైన వారు, పరమాత్మ స్థితులైన వారు ఆయన పండితులు సన్యాసాన్ని తపస్సు అని చెబుతున్నారు. జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తున్నారు. వేద విద్యకు ఆధారమైన బ్రహ్మ అజ్ఞానులకు చాలా దూరమైనది. అది నిర్ద్వంద్వ, నిర్గుణం, నిత్యం, అచింత్యం, గుణయుక్తం, సర్వశ్రేష్టమై ఉంది. ధీరులు జ్ఞాన తపస్సులతో ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందుతారు. నిర్మలమైన మనస్సు కలవారు, పవిత్రులు, రజోగుణ విముక్తులు, నిర్మల అంతఃకరణులు, నిత్యము సన్యాస పారాయణులు, బ్రహ్మజ్ఞులు అయిన పురుషులు తపస్సుతో శుభకరమైన మార్గాన్ని ఆశ్రయించి పరమాత్మను పొందుతారు. పరమాత్మను ప్రకాశింపజేసే తపస్సు దీపము, ఆచారం ధర్మ సాధనము, జ్ఞానం పరబ్రహ్మ స్వరూపము, సన్యాసమే ఉత్తమ తపస్సు అని జ్ఞానులు చెబుతారు. తత్వాన్ని పూర్తిగా నిశ్చయించుకొని జ్ఞానస్వరూపమైనది, నిరాధారమైనది, సర్వప్రాణుల లోపల ఉన్నది అయినటువంటి ఆత్మను తెలుసుకునేవాడు సర్వవ్యాపకుడవుతాడు. సంయోగాన్ని కూడా వియోగంగా చూసేవాడు, అలాగే నానత్వంలో ఏకత్వాన్ని చూసేవాడు అన్ని విధాల దుఃఖం నుంచి విముక్తుడవుతాడు. ఏ కొంచెం కూడా కోరనివాడు, దేనిని అవమానించనివాడు ఈ లోకంలో ఉన్న బ్రహ్మము కావటానికి సమర్థుడవుతాడు. ఇది కేవలం సన్యాసులకు మాత్రమే చెప్పటం అవుతున్నది. సర్వభూతాలలో ప్రధానమైన ప్రకృతిని, దాని గుణాలను, తత్వాన్ని చక్కగా తెలుసుకొని అహంకార మమకారాలు లేనివాడు ముక్తుడు కావటంలో సందేహం లేదు. ద్వంద్వం లేనివాడు, నమస్కరించాలని కోరుకోనివాడు,
పితృకార్యం చేయని సన్యాసి గొప్ప శాంతిలోని నిర్గుణమైన ద్వంద్వాతీతమైన నిత్యమైన తత్వాన్ని పొందుతాడు. శుభకరాలు అశుభకరాలు గుణమయాలైనటువంటి సమస్త కర్మలను సత్యాసత్యాలను విడిచిపెట్టి ముక్తుడవుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ దేహం ఒక వృక్షం వంటిది. అజ్ఞానం దీనిని మూలం వంటి దీనికి. బుద్ధి బోధె వంటిది. అహంకారమే కొమ్మలు. ఇంద్రియాలు అంకురాలు వంటివి. ఇంద్రియాలు తొర్రలు పంచభూతాలే ఈ వృక్షాన్ని విశాలం చేస్తాయి. దీని శోభను వృద్ధి చేస్తాయి. దీనికి ఎప్పుడు సంకల్పం అనే ఆకులు పుడుతూ ఉంటాయి. కర్మరూపమైన పూలు పూస్తూ ఉంటాయి. శుభాశుభ కర్మల వల్ల లభించే సుఖదుఖాదులే దీనికి ఎప్పుడు పండే పండ్లు. ఈ విధంగా బ్రహ్మరూపమైన విత్తు నుంచి పుట్టి ప్రవాహ రూపంగా ఎప్పుడూ ఉండే ఈ దేహమనే వృక్షం సమస్త ప్రాణులకు జీవనాధారం అవుతుంది. బుద్ధిమంతుడైన వ్యక్తి తత్వజ్ఞానం అనే ఖడ్గంతో ఈ వృక్షాన్ని ఖండిస్తాడు. జన్మ మృత్యు జరాలనే భ్రమణంలో పడవేసి ఆసక్తి రూపమైన బంధనాలను ఖండిస్తాడు. అహంకార మమకారాలు లేనివాడికి ఆ సమయంలో తప్పకుండా ముక్తి కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఈ వృక్షం మీద మనోబుద్ధులనే 2 పక్షులున్నాయి. వాటిలో కదలిక ఉన్నా అవి జడములై ఉన్నాయి. ఈ రెండిటికంటే శ్రేష్టమైనది ఆత్మ. అది జ్ఞానస్వరూపము. సాంఖ్యారహితమైన సత్యం మూల ప్రకృతి అచేతనం. దానికంటే భిన్నమైన జీవాత్మ. ఈ జీవాత్మను అంతర్యామి అయినటువంటి పరమాత్మ జ్ఞానస్వరూపుడిగా చేస్తాడు. క్షేత్రాన్ని తెలుసుకొని జీవాత్మ సమస్త తత్వాలను తెలుసుకున్నప్పుడే గుణాతీతుడవుతాడు. సర్వపాపాల నుంచి విముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇది కొంచెం కఠినమే మనకు. మళ్ళీ దాన్ని అధ్యయనం చేసుకొని వెళదాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. బ్రహ్మదేవుడు మహర్షులకు ఇలా చెప్పాడు. ఓ మహర్షులారా, అవ్యక్తం ఉత్పత్తిశీలం వినాశరహితమైన పరిపూర్ణ వృక్షాన్ని కొంతమంది బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. కొంతమంది మహత్తరమైన బ్రహ్మవనంగా, బ్రహ్మవనం అని అనుకున్నాం కదా, వనమని, ఇదే బ్రహ్మవనంగా తలుస్తారు. కొంతమంది దీనిని అవ్యక్త బ్రహ్మమని, మరికొంతమంది పరమమని తలుస్తారు. అంతకాలంలో ఆత్మధ్యానం చేసి శ్వాస తీసుకున్నంత కాలమైన సమభావంతో ఉండేవాడు అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందటానికి అధికారి అవుతాడు. ఒక్క నిమిషమైనా తన మనస్సును ఆత్మలో ఏకాగ్రం చేసేవాడు అంతఃకరణం ప్రసన్నం కాగా విద్వాంసులు పొందే అక్షయగతిని పొందుతాడు అని అర్థం. ఇక్కడ 10 లేక 12 ప్రాణాయామాలతో మళ్ళీ ప్రాణాలను మనం చేసేవాడు 24 తత్వాలకు అతీతమైన 25వ తత్వం అయిన పరమాత్మను పొందుతాడు. అందుకే ప్రాణాయామం చేయండి అని చెప్పడం. ఈ రీతిగా మొదట మనస్సును ప్రసన్నం చేసుకున్నవాడు తాను కోరిన వస్తువును పొందుతాడు. అవ్యక్తానికంటే ఉత్కృష్టమైనది, సత్స్వరూపమైనది ఆత్మ. ఆ ఆత్మ అమరం అవుతుంది. కాబట్టి సత్యరూపమైన ఆత్మ మహత్వం తెలిసిన విద్వాంసులు ఈ లోకంలో సత్యం కంటే ఇతరాన్ని మెచ్చుకోరు. ఓ మహర్షులారా, అంతర్యామి అయినటువంటి పరమాత్మ సత్స్వరూపమైనటువంటి ఆత్మలో ఉన్నాడని మనం అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాం. ఈ తత్వం తెలుసుకోకుండా పరమాత్మను పొందటం అసంభవం. విద్వాంసులు ఈ అనుమాన ప్రమాణంతోనే సత్స్వరూపమైన ఆత్మ పరమాత్మను మననం చేస్తారు. ఇక ఇందులో ఆలోచించవలసింది, చర్చ చేయవలసింది ఏమీ లేదు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. ఋషులు బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగారు. ఓ పితామహ, ఈ లోకంలో ఉన్న సమస్త ధర్మాలలో ఏది ఆచరించాలో చెప్పండి. ధర్మానికి ఉన్న వివిధ మార్గాలలో ఒకదానితో ఒకటి కొట్టబడినట్లుగా మాకు కనిపిస్తుంది.
శరీరం నాశం తర్వాత ధర్మఫలం లభిస్తుంది అని కొందరు చెబుతున్నారు. అది నిజం కాదు అని కొందరు అంటున్నారు. కొంతమంది అన్ని ధర్మాలను సందేహిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది అలాంటి సంశయం ఏమీ లేదు అని చెబుతున్నారు. ఒకడు ధర్మం అనిత్యం అంటే, ఇంకొకడు అదే నిత్యం అంటున్నాడు. ధర్మం అనేది లేదని ఒకడంటే, ఉందని ఇతరులు అంటున్నారు. ఇది ఏకరూపం అని ఒకరంటే, రెండు రకాలని ఇంకొకటి చెప్తున్నారు. ధర్మం మిశ్రమమని మరొకరు చెప్తున్నారు. వేదశాస్త్రజ్ఞులు, తత్వదర్శులైన వారు బ్రహ్మ ఏకమే అని చెబుతున్నారు. కొందరు జడులను జింక చర్మాన్ని ధరించారు. కొందరు బోడిగుండులతో ఉన్నారు. కొంతమంది స్నానం చేయటానికి ఇష్టపడటం లేదు. మరికొంతమంది జనులు స్నానం చేయాలని కోరుకుంటున్నారు. తత్వదర్శనులు, బ్రహ్మవేత్తలైన వారు స్నానం శ్రేష్టం అని భావిస్తున్నారు. కొంతమంది ఆహారం తీసుకోవటం మంచిదంటున్నారు. ఇంకా కొంతమంది ఆహారం తీసుకోకపోవటాన్నే ఇష్టపడుతున్నారు. కొందరు కర్మను మెచ్చుకుంటున్నారు. ఇంకా కొందరు పరమశాంతిని మెచ్చుకుంటున్నారు. కొందరు మోక్షాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు నానా విధాలైన భోగాలను మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు అర్థం కాని చదువులు చదివి కొనకు పిచ్చి పెట్టిన వాళ్ళగా పోయేవాళ్ళుగా ఉన్నారు. కొంతమంది డబ్బు కావాలని కొందరు కోరుకుంటుంటే అది అక్కరలేదు అని కొందరు భావిస్తున్నారు. చాలామంది తమ ఇష్టదేవత అనుగ్రహాన్ని పొందటానికి సాధన చేస్తున్నారు. అది ఏమీ అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. జనసేవ చేస్తే చాలు అని కొందరు అంటున్నారు. బాగా చదువుకొని దేశసేవ చేస్తే చాలని కొందరు అంటున్నారు. కొందరు అహింసా వ్రతాన్ని పాటిస్తుంటే ఇంకొందరు హింసనే ఇష్టపడుతున్నారు. ఇంకొందరు మోసం చేయటమే మంచిదంటున్నారు. ఇంకొందరు ఒకరి నెత్తి మీద చేయిబెట్టి తాను బాగుపడటమే మంచిది అని ఒకరు అంటున్నారు. కొందరు పుణ్యాన్ని కీర్తిని సంపాదించుకుంటూ ఉంటే మరికొందరు అవేవీ లేవు అని అంటున్నారు. కొంతమంది మంచి భావాలు కలవారిగా ఉంటున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి పట్టినట్టుగా కొంతమంది ఉంటున్నారు. ఇంకొంతమంది సందేహంతో మునిగిపోయి ఉంటున్నారు. ఎప్పుడూ దుఃఖిస్తూ ఉంటారు. కొందరు కష్టపడుతూ ధ్యానం చేస్తున్నారు. మరికొందరు సుఖంగా ధ్యానం చేసుకుంటున్నారు. కొందరు ద్విజులు యజ్ఞం గొప్పదని చెబుతున్నారు. ఇంకొందరు దానం గొప్పదని అంటున్నారు. ఇంకొందరు తపస్సును కొందరు మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ప్రయాణం చేయటమే మంచిది అంటున్నారు. వేదాధ్యయనాన్ని మరికొందరు చేస్తున్నారు. అట్లా మెచ్చుకుంటున్నారు. జ్ఞానమే సన్యాసమని కొందరు అంటున్నారు. 3 పూట్ల తినటమే మంచిదని కొంతమంది అంటున్నారు. భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించి ఆలోచించే భౌతికవాదులు స్వభావమే గొప్పది అంటున్నారు. కొంతమంది సమస్తాన్ని మెచ్చుకుంటూ ఉండగా మరికొంతమంది దేనిని మెచ్చుకోవటం లేదు, ఒట్టి తిట్టటమే వాళ్ళ పని కొంతమంది. ఓ బ్రహ్మదేవ, ఈ విధంగా ధర్మ వ్యవస్థను అనేక విధాలుగా పరస్పర విరుద్ధంగా చెప్పారు. కనుక మేము ఈ ధర్మ విషయంలో మోహితులమై ఉన్నాము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.